యూ. ఆంధ్రప్రదేశేగా దున్నేద్దాం. ఆమె చెప్పండి. గట్టిగా తిప్పి కొడితే ఒక 5 కోట్లు ఉంటారేమో. ఆమేన్. హల్లెలూయా. జనములు నా వెలుగునకు వచ్చెదరు, రాజులు నా ఉదయకాంతికి వచ్చెదరు, జనముల ఐశ్వర్యం నా యొద్దకు వచ్చును, యెహోవా మహిమ నా మీద కనపడను, ఆయన వెలుగు నా మీద ఉదయించును. ఆమేన్. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. ఏం చేద్దాం? ముందు స్వస్థతలు చేద్దామా, వాక్యం చెప్పుకుందామా? ఆప్షన్ మీకు ఇస్తున్నా. హల్లెలూయా. జీసస్. వచ్చే వాక్యం చెప్పుకుందాం, తర్వాత తీరిగ్గా స్వస్థతలు చేసుకుందాం. లెట్స్ గో. దేవుని వాక్యాన్ని చూద్దాం. గత రాత్రి నేను మధ్యలో వదిలిపెట్టింది కొనసాగించాలని నేను ఆశపడతా ఉన్నాను. లూకా సువార్త 15వ అధ్యాయము. జీసస్, యు ఆర్ హియర్ టు పర్ఫార్మ్ సైన్స్, వండర్స్, మిరకిల్స్ దట్ we never saw. You are going to use, you are going to do greater things. Amen. లూకా సువార్త 15వ అధ్యాయంలో 11-12 వచనాలు చదువుదాం మరొకసారి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. హల్లెలూయా. 3 తాళ్ళు చెప్తా అని చెప్పా. తా అంటే తూ రాదనేటట్టు మనం ఉండకూడదు. మనం 3 తాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. వాటిలో ఒక తా ఏంటంటే తండ్రి ప్రేమ. ఏంటది? గత రాత్రి దేవుని ప్రేమ గురించి అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం. నేను చెప్తా ఉన్నాను, ప్రేమ ఎక్కడుంటే శక్తి అక్కడ ఉంటుంది అని. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ ఆత్మచేత ప్రేమను కుమ్మరించాడో అదే ఆత్మచేత శక్తిని కుమ్మరించాడు. ఆమేన్. ప్రేమనిచ్చే ఆత్మ, శక్తినిచ్చే ఆత్మ వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ప్రేమ ఎక్కడ ఉంటుందో శక్తి అక్కడ ఉంటుంది. నేను ఒక ప్రార్థన చేశా ఈ యొక్క మధ్యాహ్న కాలం. ప్రభువా, ప్రేమ లేకుండా శక్తి నాకు వద్దు ప్రభువా అని ప్రార్థన చేశా. ఆమేన్. నీ ప్రేమ నా హృదయంలో లేకపోతే నీ శక్తిని నా ద్వారా కనపరచొద్దు. నీ ప్రేమను కుమ్మరించని అడిగా. ఎందుకంటే ఆయన ప్రేమ ఎక్కడ ఉంటుందో ఆయన శక్తి కూడా అక్కడ ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. వీఆర్ గోయింగ్ టు డూ గ్రేటర్ థింగ్స్ విత్ లవ్. ఆమేన్. తండ్రి ప్రేమ చాలా గొప్పదని నేను తెలుసుకున్నాం. అయితే ఈ రాత్రి తమ్ముడు ప్రయాణం గురించి తెలుసుకున్నాం. ఆమేన్ చెప్పండి. 3 తాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. అందరు నాతో పాటు చెప్పండి. తండ్రి ప్రేమ. చెబుతున్నారా? నాకు వినపట్లేదా? తండ్రి ప్రేమ, తమ్ముడు ప్రయాణం, తండ్రికి పెద్దన్న సాయం. మళ్ళీ చెబుతున్నా, తండ్రి ప్రేమ, తమ్ముడి ప్రయాణం, తండ్రికి పెద్దన్న సాయం. హల్లెలూయా. తండ్రి ప్రేమ చాలా ఉన్నతమైనది. కుమారుడు అడిగిందల్లా చేశాడు తండ్రి. కుమారుడు అడిగిందల్లా ఇచ్చాడు. కుమారుడు తప్పిపోయినా ప్రేమించాడు, తిరిగి వచ్చినా ప్రేమించాడు, మురికి వస్త్రాలున్నా ప్రేమించాడు. తప్పిపోయిన కుమారుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న తండ్రి ప్రేమించటం ఆపలేదు. అందుకే ఆయన ప్రేమను శాశ్వతమైన ప్రేమ అంటా ఉన్నాం. తప్పైన కుమారుడు ప్రయాణాన్ని గురించి, తమ్ముడు ప్రయాణం 3 తాళ్ళు చెప్తా అన్న, తండ్రి ప్రేమ నిన్న చెప్పేసాను రాత్రి. ఇప్పుడు తమ్ముడు ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉందాం. తమ్ముడు ప్రయాణం ఎలాంటిదంటే ఒకసారి చూద్దాం. తమ్ముడు స్థితి ఏంటో చూద్దాం. 13వ వచనం, 15-13 లూకా. కొన్ని దినములైన తర్వాత అచ్చట తన ఆస్తి. తప్పైన కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు యువరాజులాగా బ్రతికాడు. తప్పైన కుమారుడు ప్రయాణం చెప్తున్న తమ్ముడు ప్రయాణం ఇది. ఇంట్లో ఉన్నప్పుడు యువరాజులాగా బ్రతికాడు. ఆయన కింద పనోలు బోలెడు మంది, చిటికేస్తే వచ్చే పనోలు బోలెడు మంది.
అద్భుతమైన జీవితాన్ని తప్పైన కుమారుడు జీవిస్తూ ఉన్నాడు. అయితే తప్పైన కుమారుడు ఈ యొక్క తమ్ముడు ఏం చేశాడంటే ఆస్తి తీసుకొని దూరదేశం వెళ్ళటం స్టార్ట్ చేశాడు. దూరదేశం వెళ్ళి అక్కడ ఏం చేశాడు? మంచి వ్యాపారం చేశాడా? దుర్వ్యాపారము, చెడ్డ వ్యాపారం చేయటం స్టార్ట్ చేశాడు. చెడ్డ వ్యాపారం చేయటం స్టార్ట్ చేసి తన ఆస్తి అంతా పాడు చేసేసుకున్నాడు. భయంకరమైన కరువులోకి రావటం జరిగింది ఆ దేశంలో. యువరాజు స్థానము నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళాడంటే, నిన్న రాత్రి ఒక స్లోగన్ చెప్పాం. అదేంటంటే డైరెక్ట్లీ ఫ్రమ్ పిగ్స్ టు ప్యాలెస్. ఈరోజు ఇంకో స్లోగన్ చదువుతున్నాం, ఫ్రమ్ ప్రిన్స్ టు పిగ్స్ అనమాట. ఇది తమ్ముడి ప్రయాణం. యువరాజు స్థానంలో ఉండాల్సిన ఈ చిన్న కుమారుడు ఎక్కడున్నాడు? ఒకసారి చూడండి, 15వ అధ్యాయము 15వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ దేశములలో దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. చూడండి, తప్పైన కుమారుడు ఈ తమ్ముడు ఏం చేశాడంటే తన ఆస్తంతా పాడు చేసుకున్నాడు. ఆస్తంతా ఉన్నప్పుడు ఉన్న మనుషులు ఆస్తంతా పోయినాక ఉండారా అండి? ఉంటారా? మీరు చెప్పండి. ఇక ఎవరు లేరు, అందరూ వదిలిపెట్టేశారు. కరువు వచ్చేసింది, తినటానికి ఆహారం లేదు. ఇక వెళ్ళి ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్తే వాడెక్కడ పెట్టాడు? ఆడికెళ్ళి నేను బాగా బతికినోడ్నే, మా నాన్నకి మామూలు ఆస్తి కాదు, నేను యువరాజుని, ఏమీ లేవు. ఆడికెళ్ళి కూర్చోగానే వాడు అన్నాడు, వెళ్ళి నా పొలంలో పందులు ఉన్నాయి, పందులు మేపు అన్నాడు. ఫ్రమ్ ప్రిన్స్ టు పిగ్స్. యువరాజు స్థానం నుండి పందుల దగ్గర పడ్డాడు వచ్చి. తమ్ముడి ప్రయాణం ఎట్లా సాగుతుందో చూడండి. అరే, ఒక యువరాజులాగా ఉండాల్సిన మనిషి ఎందుకు పందుల దగ్గర పడ్డాడు? ఏమండి, కరువు వచ్చింది, ఆస్తి అంతా అయిపోయింది, స్నేహితులందరూ వెళ్ళిపోయారు. తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చుగా. తండ్రి దగ్గరికి వెళ్తే ఉన్నతమైన స్థితి ఉంటుందిగా. తండ్రి దగ్గరికి వెళ్ళకుండా పందుల దగ్గరికి ఎందుకు వచ్చాడు చెప్తున్నా. తండ్రి దగ్గరికి వెళ్ళకుండా ఆ దేశస్థుల్లో ఒకని జంత చేరెను. సాతాను మన దగ్గరికి రాడు. చాలాసార్లు మనమే సాతాను గారి దగ్గరికి వెళ్తాం. మీరు వెళ్ళలు చెప్పండి. వాడు పెద్దగా రాడాడు. ఆ దేశస్థుల్లో ఒకడు వీడి మీదకి వచ్చాడా, తమ్ముడి మీదకి వచ్చాడా, తమ్ముడే ఒకని జంత చేరాడు. వెళ్ళి ఇతనే వెళ్ళాడు. ఇతని ప్రయాణం ఎట్టుందో చెప్తున్నా. యువరాజుగా ఉండాల్సినోడు సరే తండ్రికి వ్యతిరేకమై తిరిగి వచ్చేసాడు, ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. ఆస్తంతా పాడైపోయింది, అన్నం లేకుండా చచ్చిపోతా ఉన్నాడు. ఈ టైంలో తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన బదులుగా తిరిగి ఆ దేశస్తుల్లో ఒకని జంత చేరాడంట. చాలామంది దేవుని బిడ్డలు కూడా దేవునికి దూరమై అన్నీ కోల్పోయినాక తిరిగి దేవుని దగ్గరికి రావటం ఆపేసి ఇంకా దేవునికి దూరంగా వెళ్ళి సాతాను చేతిలో చిక్కుంటున్నామన్నారు. వాళ్ళంతటా వాళ్ళే సాతానికి చేతిలో చిక్కుంటున్నారు. అదేందండి, వాక్యం చదువుతుంది కదా, ఎవరిని మింగుదువా అని వాడు ఎదురు చూస్తున్నాడండి. నాదేమీ లేదండి. హలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇయకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టు. చాలు. అపవాదికి వాడు మింగుదామని రెడీగా ఉంటాడు, కానీ వాడు ఏం చేయలేడు నువ్వు చోటు ఇచ్చేదాకా. ఇతనెళ్ళి ఒకరి చెంత చేరినట్టు చాలాసార్లు మనం కూడా అపవాది హస్తాల కిందకి మనమే వెళ్ళిపోయే కార్యక్రమం పెట్టుకుంటుంటాం మనం. సరే, వాడేమన్నా మంచి ప్యాలెస్లో పెడతాడా, వాడేం పందుల దగ్గరికి పంపిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు, ఈ తమ్ముడు ఉండవలసిన స్థితి కాదది, ఉండకూడని స్థితిలోకి ఈ పందుల యజమాని పంపించాడు. He went to the place which does not belong to him. తప్పిపోయిన కుమారుడికి సంబంధమే లేని స్థలంలో ఉన్నాడు, సంబంధమే లేని స్థాయిలో ఉన్నాడు, సంబంధమే లేని మనుషులతో ఉన్నాడు. చూడండి, సాతాను మనల్ని ఏం చేస్తాడంటే మనము ఉండకూడని స్థలంలో పెడతా ఉంటాడు, మనకి సంబంధం లేని స్థలంలో పెడతా ఉంటాడు.
అనారోగ్యం మనకి సంబంధం లేదు, సాతాను తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. అప్పులు మీకు సంబంధం లేదు, సాతాను తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. పందులతో అసలు ఇతనికి సంబంధమే లేదు, ఇతను యువరాజు. కానీ ఒక్కడి జంట చేరటం వల్ల ఆ యొక్క సాతానుకి మనల్ని మనం అప్పగించుకోవటం వల్ల, వాడికి అవకాశం ఇవ్వటం వల్ల వాడు తీసుకెళ్ళి మనల్ని కాని దాంట్లో వాడిని పెడతాడు. వాడు తప్పైన కుమారుడు ఉండాల్సిన స్థానం కాదు అది, కానీ అక్కడ ఉన్నాడు. కారణం ఏంటంటే ఒకరిని జంట చేరాడు. ఏమండి, సాతాను ఎట్టవుతాడండి? నల్ల బట్టలు వేసుకొని 2 కొమ్ములు వేసుకొని అట్టొస్తే వాడిని లెఫ్ట్ లెగ్తో తన్నేవాళ్ళం. వాడు రావట్లేదు కదా. సాతాను ఎలా వస్తాడు? సాతాను ఎలా వస్తాడంటే ఒక ఆలోచన వేస్తాడు నీ మైండ్లో. డెవిల్ వోంట్ కమ్ డైరెక్ట్లీ. అపవాదికి చోటీకుడి అన్న దగ్గర ప్యాషన్ ట్రాన్స్లేషన్ ఏముందంటే, డోంట్ గివ్ ద స్లాండరస్ అక్యూజర్. వీడంట అపవాదు మోపేవాడు అంట. అంటే తప్పుడు అపవాదులు మోపేవాడంట. తప్పుడు అపవాదులు మోపేవాడికి అవకాశం ఇవ్వద్దు అన్నాడంతే. వాడు నీ మనసులోకి చెప్తాడు, ఇంక నువ్వు చేయలేవులే, ఇంక నువ్వు బాగుపడవులే, ఇదంతా ఏందోలే, ఇక మనం ముందుకు వెళ్ళలేవులే. తప్పుడు అపవాదులు వాడు నీ మనసులోనికి తెచ్చినప్పుడు ఆలోచనలకు చోటు ఇవ్వకపోవటమే సాతానికి చోటు ఇవ్వకపోవటం. ఆమేన్. సాతాను ఎప్పుడు నేరుగా రాడు, ఆలోచన విధానంలో, ఆలోచన పరిధిలో నుంచి వస్తాడు. He enters into your life in the thought realm. ఆలోచన పరిధిలో నుంచి సాతాను ఒక వ్యక్తి జీవితంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తాడు. చూడండి, ఒక వ్యక్తి జీవితం అంతా ఆలోచనేనండి. ఒక్క ఆలోచన, 1 థాట్, ఒక్క ఐడియా. నవ్వుతున్నారు కానీ చెప్పట్లా. మేము మార్చేసాం ఐడియా సింబల్ అంటారా? ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేసినట్టు సాతాను గడు అన్నాడు, మీరు తింటే దేవదూతలు అవుతారన్నాడు. ఒక్క థాట్, 1 థాట్, ఒక్క ఆలోచన, ఫినిష్. మానవ జాతి కొట్టుకుపోయింది ఒక్క ఆలోచనతో. సాతాను ఎప్పుడు ఆలోచన పరిధిలోంచి నేను పరీక్షిస్తాడు. ఆ వాడి చెంత జారొద్దు నువ్వు. ఎంత కష్టమైన తండ్రిలో పడుగడు, వాడి చెంత జారమాకు నువ్వు. ఆమె చెప్పండి. వాడిని చెంత జారొద్దు నువ్వు. సాతాను ఎప్పుడు ఒక్క రాత్రిలోనే కోటలు కట్టేయండి నీ మైండ్లో. సాతాను ఎప్పుడు ఇటుక కడుతుంటాడు, ఇటుక మీద ఇటుక పెడుతుంటాడు. ఇక నువ్వు దాని గురించి ఆలోచిస్తుంటే సిమెంట్ వేస్తుంటాడు, ఇక తర్వాత ప్లాస్టింగ్ చేస్తాడు, రంగులు వేస్తాడు. వాడు కోట నీ మైండ్లోకి వచ్చేసిద్ది. సాతాను ఎప్పుడు ఒక్క రాత్రిలో కోట కట్టాడు. వాడు ఆలోచన వెంబడి ఆలోచన వాడు తీసుకొచ్చి నీ మైండ్లో నువ్వు ఫస్ట్ ఇటుక పెట్టినప్పుడే లెఫ్ట్ లెగ్తో తన్నాలి ఆ ఇటుకని. ఆమె చెప్పండి. ఇటుకని నెట్టడం ఈజీయా, కోటను పడగొట్టడం ఈజీయా? మరి నెట్టాలి కదా మీరు. ఆమె చెప్పండి. వాడు ఫస్ట్ ఇటుక పెట్టినప్పుడే లెఫ్ట్ లెగ్తో తన్నాలి నువ్వు ఆ ఇటుకని. యేసు నామములో నేను ఇది కాదు, దేవుని వాక్యం నా గురించి ఏం చెప్తుందో అదే నేను అనాలి నువ్వు. ఆమేన్. ఒక్కరిని జంట చేరాడంటే వెళ్ళి వాడు ఆలోచనలు తీసుకోమాకండి అమ్మా తల్లి, ఏముందలే ఇంక చచ్చిపో అంటాడు వాడు. ఏం బాధలు ఉండవు, ఊరకనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది ఊరకనే చచ్చిపోవాలని? వాడు ఎన్ని రోజుల నుంచి ఇటుకలు పెడుతున్నాడో నీకు అర్థం కాల. వాళ్ళు అట్టన్నారు ఆ రోజు, అక్కడ ఒక ఇటుకేసాడు. వీళ్ళు అట్టన్నారు, అక్కడ ఒక ఇటుక కట్టాడు. ఇటుకకి వేసి కోట కట్టుకున్నాడు. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రతి ఆలోచనను చెరపట్టి, చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీయులకు పౌలు గారు రాసిన పత్రిక
10:5 చదవండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, ప్రతి ఆలోచన, నీకు ఒక ఆలోచన రాగానే ఇమ్మీడియట్గా దాని ఎంటర్టైన్ చేయకూడదు, దాని గురించి ఆలోచించకూడదు. నీకు ఒక్క ఆలోచన రాగానే ఆ ఆలోచనను పట్టుకొని క్రీస్తుకు లోబర్చాలి. నువ్వు క్రీస్తు అంటే అభిషేక్తుడు, క్రీస్తు అంటే దేవుని వాక్యము శరీరధారి అయి అభిషేకించబడిన దేవుని వాక్యానికి ప్రతి ఆలోచనను చెరపట్టి లోపరచాలి. ఈ ఆలోచన వాక్యానుసారమైందేనా? ఈ ఆలోచన దేవుడు కూడా ఇంతే ఆలోచిస్తున్నాడా నా గురించి? అప్పుడేమైందంటే వాడు పెట్టిన ఇటుకని ఇసిరేసిన వ్యక్తి అవుతావు. ఆమె చెప్పండి. ఒకవేళ అయ్యా నాకు తెలియకుండా వాడు కోట కట్టేశాడంటే ఏం దిగులు పడద్దు. మన యుద్ధోపకరణములు దుర్గమును పడద్రోయ జాల గలిగినంత, ఆమె చెప్పండి, శక్తి గలవే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అంత కష్టపడకుండా మొదటి ఇటుకనే తన్నేయండి అంటున్నాను నేను. ఆమె చెప్పండి. నీ మైండ్కి నువ్వు కాపలా పెట్టుకుంటే చాలు. ఎవరు ఉంటారండి నా మైండ్కి కాపలా? దేవుని వాక్యం ఉంటుంది. ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో పైనుండి వచ్చు జ్ఞానం అంటది. దీన్ని కనుక కాపలా పెట్టుకుంటే అనవసరమైన వాటిని లోపలికి రానిది ఇది. ఆమె చెప్పండి. అంటే నేను అట్ట అనుకున్నాను, దేవుని వాక్యం అట్లా చెప్తుందా? సాతాను గాడు అంటాడు, నీకేందంటే ఫస్ట్ నుంచి బాగోదు కదా, ఇది అదేలే. ఏది ఫస్ట్ నుంచి నాకు ఫస్ట్ నుంచి బాగోదులే అన్నయ్య, ఇది వదిలేండి అంటారు. ఎందుకు బాగోకూడదు నీకు? వాడొక ఇటుకేసాడు, ఇటుకోడు ఒకటి. హల్లెలూయా. ఒకని జంట చేరితే వాడేమో తనకి సంబంధం లేని స్థలంలో తీసుకెళ్ళి పెట్టాడు. తమ్ముడు ప్రయాణం భయంకరంగా ఉంది. వాడు కూలివాణ్ణిగా చేశాడు. మనుషులు కూడా దేవునికి దూరం అయిపోయి వారు దేవుని దూరం అయిపోయి ఒకటి జత చేరాడు. వాడు ఆలోచనలు ఎంటర్టైన్ చేశాడు, వాడు ఆలోచనలు రానిచ్చాడు, వాడు ఆలోచనల గురించే ఆలోచిస్తూ ఉన్నారు, వాటి గురించే వింటూ ఉన్నారు, వాటి గురించే ధ్యానం చేస్తూ ఉన్నారు. వాడు కోట కట్టేశాడు. వాడు నిన్ను తీసుకెళ్ళి వాడి పొలంలో వేసుకున్నాడు. చదువు, తన పొలం ఉంటుంది చూడు అక్కడ 15వ అధ్యాయంలో, లూకా 15:15. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ఎవరి పొలం అది? ఎవరి పొలం అంట? వాడి పొలం. సాతానుగాడు ఆలోచనలు రానిచ్చిన తర్వాత వాడు డైరెక్ట్గా నిన్ను వాడి పొలంలో తీసుకెళ్ళిపోతాడు. ఏందయ్యా దేవుని రాజ్యాన్ని సహకరించట్లేదు అంటే నేను పొలం మారాలి అన్నయ్య. ఆమె చెప్పండి. ఏందమ్మా ఈ మధ్య యూత్ మీటింగ్ రావట్లేదు? వాడు పొలం తీసుకెళ్ళాడు. ఇక వాడు సెలవీడు పొలంలో నుంచి, వాడికి బానిస అయిపోయాడు. తినటానికి ఏం పెట్టట్లేదు, కానీ పొలంలో పని చేయించుకున్నాడు. కఠినమైన యజమానుడు, కరుణ లేని దయ లేని యజమానుడు, భయంకరమైన బానిసత్వపు జీవితాన్ని ఈ తమ్ముడు ప్రయాణంలో అనుభవిస్తూ ఉన్నాడు. ఇంట్లో రాజకుమారుడిగా కూర్చోవలసిన తమ్ముడు పందుల దగ్గర ఆకలికి చచ్చిపోతూ కూర్చున్నాడు. కారణం ఏంటంటే తండ్రికి దూరమై ఒకటి జంట చేరాడు. ఈ రాత్రి ఎవరైనా దేవునికి దూరమై ఒకని జంట చేరుంటే, సాతాను ఆలోచనలను తీసుకొని ఉంటే, ఈ రాత్రి తండ్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. తమ్ముడి ప్రయాణం అక్కడతో ఆగలేదు. ఆమె చెప్పండి. భయంకరమైనటువంటి ఆకలి బాధ. యువరాజు నేనేమనుకుంటానంటే ఆ పందుల దగ్గర కూర్చున్నప్పుడు అట్టా పడుకోగానే ఈయన చిటికేయటం, పనులు రావటం, కలవచ్చు ఉంటుంది ఊరక. అబ్బా ఏమీ లైఫ్ రా. చర్చికి వెళ్ళేటప్పుడు ఎంత బాగుండేదో అన్నయ్య ఒక్కసారి
వీడి దగ్గరికి వెళ్ళి అన్నం అడగటం, వీడేం కాలుతుంది అంటాం. ఎవరు యజమానుడు? పందుల యజమానుడు. కాలుతో తనగా ఎక్కి అవతల పడి ఆడ కూర్చొని ఆలోచించడం, మా ఇంట్లో 10 కూరలు చుట్టూ వేసుకొని ప్లేట్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. దేవుడు మనిషిని రాజుగా చేస్తే మనిషి సాతానుకి కిందకి వెళ్ళిపోయి బానిసగా మారిపోయాడు. పాపానికి బానిస అయిపోయాడు, వ్యసనాలకి బానిస అయిపోయాడు, శాపానికి బానిస అయిపోయాడు, రోగానికి బానిస అయిపోయాడు, నష్టానికి బానిస అయిపోయాడు. ఈ భయంకరమైన వేదనలో ఒక రోజంట బుద్ధి వచ్చిందంట. హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు లేచి ఎక్కడికి వెళ్ళాడంట? నా తండ్రి యొద్దకు వెళ్ళాడు. హల్లెలూయా. తమ్ముడి ప్రయాణం తండ్రి దగ్గర మొదలైంది. తండ్రికి దూరం అయ్యాడు, ఒక్క జంత చేరి నష్టపోయాడు. ఇప్పుడు మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడమ్మా. నీకు దేవుడు తప్ప ఇంకొక ఆధారం లేదమ్మా. నువ్వు ఒక ఎటు తిరిగినా తిరిగి 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 పాస్టర్ గారి దగ్గరికి రావాలి, అదే దేవుడి దగ్గరికి రావాలి. గట్టిగా చెప్పండి. తిరిగి తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిందే. నీకు ఆస్తుందని నువ్వు బయటికి పోవచ్చు, నీకు ఆస్తుందని నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ఖర్చు పెట్టుకొని ఒకని జంత చేరినా చివరికి తండ్రి గుర్తు రావటమే నీకు. నీ జీవితానికి పరిష్కారం దేవుడే. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడంట. తండ్రి దగ్గరికి వచ్చి తండ్రితో అంటాడంట, తండ్రి చదవండి. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి, చదవండి. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని. 21 చదవండి. 21 చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కానను. అయితే తండ్రికి మాట్లాడిలా. తర్వాత డైలాగ్ ఏంటి? నన్ను నీ కూలివాణ్ణిలో. తర్వాత డైలాగ్ ఉంది కదా, డైలాగ్ కంప్లీట్ అవ్వకుండా తండ్రి ఓవర్లాప్ చేస్తున్నాడు ఇక్కడ. నేను నీ కుమారు అనిపించడానికి యోగ్యుడిని కదయ్యా, నేను ఆపేశాడు తండ్రి. అంతే. నేను కూలివాణ్ అనే లోపు రే అన్నాడు. ఏంది? పని వాళ్ళు వచ్చారు, వీడికి ప్రశస్త వస్త్రం తొరగండి. కూలి వస్త్రాలు వేసుకున్నంత కాలం వీడు కూలోడు అనుకుంటున్నాడు, అర్జెంట్కి తీసేయను అన్నంత. ఆమె వీడికి ప్రశస్త వస్త్రం తాండి, వీడికి ఉంగరం పెట్టండి. ఎందుకయ్యా ఉంగరం? ఎందుకంటే ఉంగరం పెడితే నా కొడుకు అంటే గుర్తు. ఉంగరం ఏంటంటే అధికారానికి గుర్తు. వీడు కూలోడు అనుకుంటున్నాడు, ఓనర్ అని మర్చిపోయాడు. ఒక్కసారి ఉంగరం పెట్టండి, ఓనర్ అని గుర్తొచ్చుది అన్నాడు. అంతే. ఆమె వీడికి చెప్పులు తొడగండి. ఎందుకయ్యా చెప్పులు తొడగాలి? ఎందుకు తొడగాలంటే ఆ కాలంలో పని వాళ్ళకి చెప్పులు ఉండవు. వీడు చెప్పులు లేకపోయేసరికి వీడు కూలోడు అనుకుంటున్నాడు, వీడికి చెప్పులు తొడగండి. ఆ కూలోడు అనే ఫీలింగ్ తీసేయాలనుకుంటున్నాడు. అంతే. ఆమె నేను ఇక లేదు తర్వాత డైలాగ్ మిస్ అయిపోయింది బైబిల్లో మిస్ అయినట్టు నా జీవితంలో కూడా మిస్ అయినట్టే. హల్లెలూయా. తమ్ముడి ప్రయాణం భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తా ఉంది. నష్టంలోకి వెళ్ళిపోయాడు, బానిసగా మారిపోయాడు. తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత, తండ్రి నేను కూలోడుగా ఉంటానంటే నాదొక ప్రశ్న. నేను కూలోడుగా ఉంటానంటే తండ్రి ఎందుకు వద్దన్నాడు? తండ్రి ఎందుకు మాట్లాడలా? నేను కూలోడుగా ఉంటానంటే తండ్రి ఎందుకు అడగల? తండ్రి ఎందుకు మాట్లాడలేదు? తండ్రి ఏమన్నాడు తెలుసా? నోర్మి, నువ్వు ఇంకా పందుల యజమాని దగ్గర ఉన్నావు అనుకున్నావా? నువ్వు ఇంటికి వచ్చేసావురా. ఇంటికి వచ్చేసినాక నువ్వు కూలోడివి కాదురా, ఇంటికి వచ్చేసినాక నువ్వు కుమారుడివి. అమ్మా ఇటు చూడు కా ఇటు చూడాలి. మంచి పాయింట్ మిస్ అయింది, నేను మళ్ళీ చెప్పనే కదా.
ఎవరు చెబుతారో చూస్తాను నేను. నువ్వు పందుల యజమాని దగ్గర ఉన్నప్పుడు కూలోడివి, ఇంటికి వచ్చినాక కుమారుడివి. అంటే ఇంక నువ్వు ఇంటికి వచ్చేసావు నాన్న, నువ్వు కూలోడిగా ఉండక్కర్లేదు. దేవుడు ఏమన్నాడంటే, తండ్రి ఏమన్నాడంటే, నువ్వు ఇంటికి వచ్చినాక ఇంకా నువ్వు కూలివానిగా ఉండక్కర్లేదు, ఇప్పుడు నువ్వు కుమారుడిగా ఉండొచ్చు. నువ్వు ఇంటికి వచ్చినాక ఇంకా అనారోగ్యంగా ఉండక్కర్లేదు, నువ్వు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంటికి వచ్చినాక నువ్వు శాపంలో ఉండక్కర్లేదు, ఆశీర్వాదంలో ఉండొచ్చు. ఇంటికి వచ్చినాక నువ్వు నష్టంలో ఉండక్కర్లేదు, నువ్వు లాభంలో ఉండొచ్చు. ఇంకా నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు ఉండక్కర్లేదు. అందరు చెప్పండి, నేనున్న స్థితిలో నేనుండక్కర్లేదు. నీ పాపపు స్థితిలో నువ్వు ఉండక్కర్లేదు, నీ శాపపు స్థితిలో నువ్వు ఉండక్కర్లేదు, నీ నష్టపు స్థితిలో నువ్వు ఉండక్కర్లేదు, నీ రోగపు స్థితిలో నువ్వు ఉండక్కర్లేదు, నీ అప్పుల స్థితిలో నువ్వు ఉండక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఇంటికి వచ్చేసావు. నువ్వు పందుల దగ్గర లేవు, పందుల యజమాని దగ్గర లేవు, నువ్వు ఇంటికి వచ్చేసావు. ఇప్పుడు ఒక వచనం గుర్తొస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. వెరీ క్విక్. సెంత్రేమా లటో ఫ్రోషో కోరేమా. నాకు ఇచ్చిన టైం కొంచెం ఉంది, అయిపోయింది. కొలస్సీ ఒక 5 నిమిషాల్లో ముగిచేస్తాను. 1, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి పందుల యజమాని దగ్గర నుంచి తీసుకొచ్చి, ఆమె చెప్పండి. ఒక అద్భుతమైన విషయం, తప్పైన కుమారుడైతే వాడే లెగిసొచ్చాడు, మనల్ని మాత్రం ఆయనే తీసుకొచ్చాడు. మీకు చెప్పనేగా, ఎడగలలు చెప్పండి. తప్పైన కుమారుడైతే వాడే లెగిసొచ్చాడు, ఇక్కడ తండ్రి మాత్రం ఆయనే మనల్ని తీసుకొచ్చాడంట. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి, హల్లెలూయా, తన కుమారుని యొక్క ప్రేమ రాజ్యంలోకి తీసుకొచ్చేసాడు. అంటే అనారోగ్యంలో నుంచి ఆరోగ్యంలోకి తీసుకొచ్చాడు, నష్టంలో నుంచి లాభంలోకి తీసుకొచ్చాడు, భయంలో నుంచి ధైర్యంలోకి తీసుకొచ్చాడు, వెనకబడే స్థితిలో నుంచి ముందుకు పరిగెత్తే స్థితిలోకి తీసుకొచ్చాడు. ఆ రాజ్యము నుండి, పందుల యజమాని దగ్గర నుండి ఇంటికి తీసుకొచ్చాడు నీకు తండ్రి. ఆమేన్. నాదో చిన్న ప్రశ్న, తప్పైన కుమారుడు ఆడే లెగిసి వచ్చాడు, మనల్ని ఎట్లా తండ్రి తీసుకొచ్చాడు? అదే చిన్న ట్విస్టు. ఇక్కడే పెద్దన్న సాయం వచ్చింది. నేను అడుగుతున్నా, ప్రభువా నువ్వేది ప్రభువా ఇక్కడ? ఆయన ఏసైని అడుగుతుంటే ఏసై అన్నాడు, ఆ అన్న లాంటి వాడిని కాదు, మీ అన్న అన్నాడు. సరే వదిలేండి, మళ్ళీ చెబుతా, మళ్ళీ సేమ్ పోచర్ చూద్దాం. నువ్వేది ప్రభు అక్కడ అని అడిగితే ఏసై అన్నాడు, ఆ అన్న లాంటి వాడిని కాదు, మీ అన్న అన్నాడు. ఆ అన్న అయితే తమ్ముడు వస్తే మూతిర్చుకొని అలిగి కూర్చున్నాడు, కానీ మీ అన్న నువ్వు ఇంటికి రావాలని నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆ అన్న తమ్ముడు ఇంట్లోకి వస్తే బయటికి వెళ్ళాడు, ఈ అన్న నువ్వు ఇంట్లోకి రావాలని బయటికి వెళ్ళాడు. ఆమె చెప్పండి. ఈ అన్న వేరో, మనన్న వేరో, ఏ సన్న వేరో. మనన్న వేరో. నువ్వు ఇంట్లోకి రావాలని నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం రక్తం కార్చాడు. మన అన్న యోసేపు అన్న లాంటోడు కాదు. యోసేపు అన్నలో కుమారుడు బతికున్నా కూడా వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చి నీ కొడుకు చచ్చిపోయాడు అన్నారు. తండ్రి బాధకు కారణమయ్యాడు. కానీ మనన్న తండ్రి బాధను తీర్చటానికి బలైపోయాడు. దాన్నే నేనేమన్నంటే తండ్రికి పెద్దన్న సాయం అంటున్నాడు. నేను చిన్నోడిని ఇంట్లోకి తెచ్చుకోవటానికి పెద్దన్న ప్రాణం పెట్టాడు. మీ అన్న నీ కోసం ప్రాణం పెట్టాడమ్మా. ఏసన్న నీ కోసం చనిపోయాడు.
ఆయన రక్తము కార్చాడు నీ పాపములు క్షమించడానికి. నువ్వు తండ్రి దగ్గరికి రావడానికి నువ్వు రాలేవని తెలిసి, నువ్వు చిక్కుకుపోయావని తెలిసి, బానిసవయ్యావని తెలిసి తండ్రి తన కుమారుణ్ణి పంపించి మన కొరకు ఆ కుమారుణ్ణి చంపివేసి ఆయనే మనల్ని పందుల యజమాని దగ్గర నుంచి తీసుకొని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నాడు. ఇక నువ్వు కూలివాడిగా ఉండక్కర్లేదు, రోగగ్రస్తుడిగా ఉండక్కర్లేదు, శాపంలో ఉండక్కర్లేదు, గుడ్డివాడిగా ఉండక్కర్లేదు, గుడ్డివాడిగా ఉండక్కర్లేదు, నష్టంలో ఉండక్కర్లేదు, భయములో ఉండక్కర్లేదు, బానిసగా అసలే ఉండక్కర్లేదు. ఇంటికి వచ్చేసావు. ఇంకెవరైనా ఇంటికి రాకపోతే పెద్దన్నా నేను నమ్ముతున్నా అని చెప్పు, ఇంటికి వచ్చేస్తావు. ఈ రాత్రి ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించకపోతే, యేసయ్యా నువ్వు నా కోసం చేసిన త్యాగాన్ని నేను నమ్ముతున్నా అని చెప్పు, ఈ రాత్రి మీరు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసినాక ఇంకా ఉండక్కర్లేదు బానిసగా, ఇంటికి వచ్చినాక ఇంకా ఉండక్కర్లేదు రోగంతో, ఇంటికి వచ్చినాక ఇంకా ఉండక్కర్లేదు భయంతో. కూలివాడిగా ఉంటాను అన్నయ్యలా, ఎందుకంటే ఉండక్కర్లేదు కాబట్టి. పందుల యజమాని దగ్గర పని చేయాలి కానీ ఇంట్లో పని చేసేది ఏముంది? తండ్రి కూర్చోబెట్టి అన్నం పెడతాడైతే. మీ అన్న వేరమ్మా. ఏసన్నను నమ్ము, ఏసన్నను నమ్ము, ఇంటికి వచ్చేస్తావు. ఇంటికి వచ్చేస్తావు. ఇంటికి వచ్చినాక ఇక నువ్వు ఇప్పుడున్న స్థితిలో ఉండక్కర్లేదు. ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, యేసయ్యను నమ్మకపోతే, ఈ రాత్రి మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంటికి రావటానికి టైం అయింది. ఇంటికి రావటానికి టైం అయింది. ఈరోజు యేసన్నా నేను నమ్ముతున్నానంటే ఇంక నువ్వు ఉన్న రోగంలో నువ్వు ఉండక్కర్లేదు, ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళొచ్చు. నువ్వు ఉన్న అప్పులో, ఎవరైనా అప్పులతో వస్తే రాజు యేసన్నా నేను నమ్ముతున్నాను చెబితే నువ్వు ఉన్న అప్పులో నువ్వు ఉండక్కర్లేదో. దేవుడి వాక్యాన్ని మీ వినికిడిలో దీవించును గాక.